సిట్కారి అంటే ఏమిటి? సిట్కారి అంటే ఏమిటి? ఏ ప్రాణాయామం, బి నియమ, సి ధ్యానం, డి సమాధి. సిట్కారి అంటే ఏమిటి? సిట్కారి అంటే ఏమిటి? ఆన్సర్ ఏ ప్రాణాయామం. తర్వాత ప్రశ్న, శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క శుద్ధీకరణ కోసం యోగాలో ఎన్ని దశలు ఉన్నాయి? శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క శుద్ధీకరణ కోసం యోగాలో ఎన్ని దశలు ఉన్నాయి? ఏ 11 దశలు, బి 12 దశలు, సి 8 దశలు, డి 9 దశలు. శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క శుద్ధీకరణ కోసం యోగాలో ఎన్ని దశలు ఉన్నాయి అంటే ఆన్సర్ సి 8 దశలు. తర్వాత ప్రశ్న, భారతీయ యోగా మనస్థాన్ ఏ నగరంలో ఉంది? భారతీయ యోగా మనస్థాన్ ఏ నగరంలో ఉంది? ఏ న్యూఢిల్లీ, బి హైదరాబాద్, సి చెన్నై, డి బెంగళూరు. భారతీయ యోగా మనస్థాన్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఏ న్యూఢిల్లీ. తర్వాత ప్రశ్న, జీవి యొక్క సంరక్షణ, పెరుగుదల మరియు అభివృద్ధికి ఆట చాలా ముఖ్యం అని చెప్పింది ఎవరు? జీవి యొక్క సంరక్షణ, పెరుగుదల మరియు అభివృద్ధికి ఆట చాలా ముఖ్యం అని చెప్పింది ఎవరు? ఏ ఎంసి డౌగల్, బి పీటర్సన్, సి హెగెల్, డి చాణక్యుడు. జీవి యొక్క సంరక్షణ, పెరుగుదల మరియు అభివృద్ధికి ఆట చాలా ముఖ్యం అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఏ ఎంసి డౌగల్. తర్వాత ప్రశ్న, ఇండియాలో వినోద ఉద్యమం ప్రవేశపెట్టింది ఎవరు? ఇండియాలో వినోద ఉద్యమం ప్రవేశపెట్టింది ఎవరు? ఏ రామ్సే, బి కృష్ణాచార్య, సి వివేకానంద, డి జిడి సోంది. ఇండియాలో వినోద ఉద్యమం ప్రవేశపెట్టింది ఎవరు? ఇండియాలో వినోద ఉద్యమం ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ డి జిడి సోంది. తర్వాత ప్రశ్న, వినోదం కదలికల విషయం కానీ భావోద్వేగాలు కాదు అని ప్రకటించింది ఎవరు? వినోదం కదలికల విషయం కానీ భావోద్వేగాలు కాదు అని ఎవరు ప్రకటించారు? ఏ రామ్సే, బి రామ్దాస్ స్వామి, సి కిల్పాట్రిక్, డి జాన్ జూయి. వినోదం కదలికల విషయం కానీ భావోద్వేగాలు కాదు అని ప్రకటించింది ఎవరు? ఆన్సర్ ఏ రామ్సే. 7వ ప్రశ్న, ఒక నాయకుడికు ఈ క్రింది వాటిని కలిగి ఉండాలి. ఒక నాయకుడు అనేవాడు ఈ క్రింది వాటిలో ఒకటి కలిగి ఉండాలి. ఒకటి ఏ నిస్వార్థం, బి స్వార్థం, సి ప్రేమ, డి ధైర్యం. ఒక నాయకుడు ఈ క్రింది వాటిలో ఏది కలిగి ఉండాలి? ఆన్సర్ బి స్వార్థం. 8వ ప్రశ్న, ఎక్స్ కిరణాల ద్వారా ఏ రకమైన వయస్సు కనుగొనబడుతుంది? ఎక్స్ కిరణాల ద్వారా ఏ రకమైన వయస్సు కనుగొనబడుతుంది? ఏ ఎముకల నిర్మాణం, బి చర్మలోపం, సి శరీర నిర్మాణ వయస్సు, డి పైవన్నీ. ఎక్స్ కిరణాల ద్వారా ఏ రకమైన వయస్సు కనుగొనబడుతుంది? ఆన్సర్ సి శరీర నిర్మాణ వయస్సు. 9వ ప్రశ్న, మనస్తత్వ శాస్త్రం యొక్క తండ్రిగా ఎవరిని భావిస్తారు? మనస్తత్వ శాస్త్రం యొక్క తండ్రిగా ఎవరిని భావిస్తారు? ఏ జాన్ లాక్, బి విలియం వూంట్, సి సిగ్మండ్ ఫ్రైడ్, డి రూసో. మనస్తత్వ శాస్త్రం యొక్క తండ్రిగా ఎవరిని భావిస్తారు? ఆన్సర్ బి విలియం వూంట్. 10వ ప్రశ్న, ఇన్సైట్ అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు? ఇన్సైట్ అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు? ఏ జాన్ లాక్, బి కోహ్లర్, సి జాన్ జూయి, డి జేబి థామస్. ఇన్సైట్ అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించబడింది ఎవరు?
ఇన్సైట్ అబ్జర్వేషన్ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే ఆన్సర్ బి కోహ్లర్.